నల్గొండ జిల్లాలో ప్రేమ జంట అనుమానాస్పద మృతి కేసులో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. కట్టంగూర్ మండలం మునుకుంట్లలో నిన్న లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రసన్న మృతికి చరణ్ కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నేపథ్యంలో ఉదయం మునుకుంట్లలో ఉరివేసుకుని చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ ప్రసన్న చరణ్ ప్రేమించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి మరణం నుంచి తేరుకునేలోపే నల్గొండ సమీపంలో చరణ్ స్నేహితుడు శేఖర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మీ ప్రసన్న చరణ్ మృతి తర్వాత స్నేహితుడు శేఖర్ మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు మృతిలో అసలేం జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS చదువుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి లక్ష్మీ ప్రసన్న కటంగూరు మండలం సుప్పలమైనటువంటి కటంగూరు మండలం మునుకుంట్లలో నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం, తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి చరణ్ ఈ రోజు ఉదయం తాటి చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించడం సంచలనంగా మారింది. అయితే లక్ష్మీ ప్రసన్న మృతిపై కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్య క్రియేట్ చేశారని చెప్పేసి కూడా చరణ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే చరణ్ కూడా ఈ రోజు ఉదయం తాటి చెట్టుకు వేలాడుతూ ఉరికి వేసుకొని వేలాడుతూ కనిపించడం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రెండు ట్విస్టులు ఈ విధంగా ఉంటే చరణ్ కు స్నేహితుడుగా ఉన్నటువంటి శేఖర్ కూడా కాసేపటి క్రితమే ఈ రోజు తెల్లవారుజామున నల్గొండ సమీపంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దీని మీద క్లారిటీ రావాల్సింది, పోలీసుల నుంచి కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే శేఖర్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చెప్పేసి చరణ్ సంబంధించినటువంటి సోదరునికి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టు కూడా గ్రామంలో ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే శేఖర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది, అదే సమయంలో చరణ్ ఆత్మహత్య వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే లక్ష్మీ ప్రసన్న చరణ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారమే చరణ్ ఆత్మహత్య కారణమై ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్నని చరణే హత్య చేసి ఆత్మహత్య క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కట్టంగూరు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.